హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మోహన్. ఈ రోజు నుంచి మనం టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్ క్యాంపస్ 2024 బ్యాచ్ వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీడే ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ రోజు నుంచి. సో నెక్స్ట్ 15 డేస్లో 15 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బై యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ బిట్వీన్ పైథాన్తో పాటు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కూడా ఈ అడ్వాన్స్ కోడింగ్ సెక్షన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేలా చూస్తాను. సో మీ కరస్పాండింగ్ మీరు ఏ కోడింగ్ లాంగ్వేజ్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో ఆ కరస్పాండింగ్ కోడ్ చూసి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మనం లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆ లాజిక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేదా స్టేట్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా కోడ్ చేయగలుగుతున్నాం అనేది మేజర్గా చూడాలి. సో ఈ సిరీస్లో మీరు రాదర్ దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పడం కన్నా నేను మీకు ఏం నేర్పిస్తానంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తాను. సో మీరు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది ఈ 15 డేస్ నేర్చుకుంటారనమాట. సో వితౌట్ ఫెయిల్ మీకు ఈ సిరీస్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎంసీఎం యూట్యూబ్ ఛానల్కి. సో దట్ మీరు ఎటువంటి వీడియోస్ కూడా మిస్ అవ్వరు అండ్ మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు డే 1 క్వశ్చన్ 1లో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇలా ఇచ్చారు, ఏంటంటే ఐడెంటిఫై ద లాజిక్ బిహైండ్ ద సిరీస్. సో ఫస్ట్ మనం లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీరు ఫైండ్ అవుట్. ఓకే, సో ఎప్పుడైతే డేటా ఇచ్చారో నా సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ లైక్ బేసిక్ ప్రోగ్రామ్స్ లైక్ కొన్ని ఉంటాయి కదా, ప్యాటర్న్స్ అని, లేదంటే మ్యాట్రిసెస్ బేస్డ్ అని, లేదా అరైస్ బేస్డ్ అని, ఇలా ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు కదా. సో అవి చేసుంటే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఐడియా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే రాదర్ దెన్ స్టడీయింగ్ ద డేటా, నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే స్టూడెంట్కి ఫస్ట్ డేటాలోకి వెళ్ళకండి. సో వాడు ఏమిచ్చాడు, ఇలా ఈ సిరీస్ని రికగ్నైజ్ చేయమన్నాడు, రికగ్నైజ్ చేద్దాం. ఓకే, సో డేటా మీకు ఎప్పుడు క్లియర్గా అర్థమవుతుందంటే నా సజెషన్ ప్రకారం ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ కింద ఇస్తున్నారు కదా, ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తారు. వాళ్ళు ఇన్పుట్ ఏమి ఇస్తారు అండ్ అవుట్పుట్ ఏం రావాలని. నా సజెషన్ ఏంటంటే నేనైతే ఎలా చేస్తానంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూస్తాను. ఎప్పుడైతే నేను ఎగ్జాంపుల్ చూస్తున్నానో నాకు అవుట్పుట్ ఎక్కడికి రీచ్ అవ్వాలని తెలుస్తుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఏమేమి నేను టేక్ కేర్ చేసుకోవాలని నాకు అర్థమైంది అనుకోండి, ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, వాళ్ళు ఇన్పుట్ 2 అని ఇచ్చారనుకోండి, 6 అని ప్రింట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ లైన్లో 28, 66 అని ప్రింట్ అవ్వాలి. అంటే వీళ్ళు ప్రింట్ చేస్తుంది ఏంటి, సిరీస్, రైట్. నెక్స్ట్ 120, 190, 276 ఇలా ఉంది కదా వాళ్ళు ఇచ్చిన సిరీస్. మీరు ఇన్పుట్ 2 అని ఇస్తే అక్కడ 2 లైన్స్లో చూడండి, ఫస్ట్ లైన్లో ఒక వేరియబుల్ ప్రింట్ అయింది, సెకండ్ దాంట్లో 2 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అలాగే ఇన్పుట్ 3 అని ఇస్తే ఏమైంది, 3 లైన్స్ ఆఫ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. కానీ 3 లైన్స్లో ఏంటి, ఫస్ట్ లైన్లో ఏమో ఒక వాల్యూ ప్రింట్ అయింది, సెకండ్ లైన్లో 2 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, థర్డ్ లైన్లో 3 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది, కూల్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఎన్ని లైన్స్ ఆఫ్ సిరీస్ ప్రింట్ అవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది చూస్తే ప్యాటర్న్లా ఉంది కదా, 1 స్టార్, నెక్స్ట్ 2 స్టార్స్ ఉంటాయి, నెక్స్ట్ 3 స్టార్స్ ఉంటాయి. మీరు లైన్ ఇస్తే అన్ని లైన్స్ ప్రింట్ అవుతాయి అండ్ ఎవ్రీ టైము ఒక స్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం ఆల్రెడీ బేసిక్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు కొంచెం డేటాలోకి వెళ్దాం. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కాలేదనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు, ఒకసారి చూడండి ఐడియాలజీ కోసం. ఒకవేళ అర్థం కాలేదనుకో నో ప్రాబ్లం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు డేటా అనలైజ్ చేయడానికి ఒక 15 మినిట్స్ స్పేర్ చేస్తే నెక్స్ట్ 15 మినిట్స్లో ప్రోగ్రామ్ ఈజీగా రాసేయగలరు. సో నెక్స్ట్ డేటాలోకి వద్దాం. ఏమని చెప్తున్నాడు, ద నెంబర్స్ ఇన్ ద సిరీస్ షుడ్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ పిరమిడ్. సో మనకు ఆల్రెడీ అర్థమైంది కదా అక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినప్పుడు, ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ విల్ బీ వైడెస్ట్ అండ్ విల్ స్టార్ట్ కన్వర్జింగ్ టువర్డ్స్ ద టాప్ where there will be only one element. Each successive layers will have one number less than the on other layer below it. So the width of the pyramid specified by the input parameter n. In other words, there will be n number in the bottom layer of the pyramid. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్గా ఒక పిరమిడ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చాను అనుకోండి, ఆ పిరమిడ్ అనేది 2 ఎలిమెంట్స్తో వచ్చి ఆగిపోవాలి, దానిపైన ఎప్పుడు n-1 ఉండాలి. సో ఇట్స్ లైక్ ఏ స్టార్ ప్యాటర్న్, అంతే, ఎందుకు మించి అవసరం లేదు, డేటా అంతా రిక్వైర్మెంట్ లేదు, మనకు అర్థమైంది కాబట్టి. సో ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ రూల్స్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ షుడ్ బి అట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. సో ద ఫస్ట్ నెంబర్ అనేది సిరీస్లో ఉన్నది టాప్ ఆఫ్ ద పిరమిడ్లో ఉండాలి. అదే కదా ఇచ్చాడు, 6 అని ఇచ్చాడు.
and last n number of the series should be on the bottommost layer of the pyramid, with nth number being the rightmost number of the layer. Okay, and a number less than 5 digit must be paired with zeros to maintain the sanity of the pyramid when printing. Have a look at the example below and get the pictorial understanding what this rule actually means. సో అందుకే నేను చెప్పాను ఫస్ట్ మనం ఎప్పుడైతే ఎగ్జాంపుల్ చూస్తామో అవన్నీ మనకు అర్థమైపోతాయి. సో మన టార్గెట్ ఏంటంటే 2 అని ఇచ్చినప్పుడు 2 లైన్స్ ప్రింట్ అవ్వాలి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉండాలి. అదే 3 అని ఇచ్చాడు అనుకోండి, 3 లైన్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ లైన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉండాలి అండ్ అన్నీ కూడా 5 డిజిట్ నెంబర్ లాగే ఉండాలి. ఒకవేళ 5 డిజిట్ నెంబర్ లేకపోతే ఆ ముందున్న ప్లేసెస్ అన్నింటిలోనూ కూడా జీరోని యాడ్ అయ్యేలా మన ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. సో ఇది మన అల్టిమేట్ గోల్. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్స్ ఇవన్నీ ఇచ్చారు, ఇంకా రిక్వైర్మెంట్ లేదు. లెట్స్ స్టెప్ ఇన్ టు ద సిరీస్ని బ్రేక్ డౌన్ చేద్దాం. సిరీస్ని ఎలా బ్రేక్ డౌన్ చేద్దాం? 6 ఇచ్చాడు, 28 ఇచ్చాడు, 66 ఇచ్చాడు. సో ఇది కొంచెం నెంబర్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో ఇంటూ 3-4 టైమ్స్ లేదా 4-5 టైమ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 66 ఉంది. 66 అంటే ఎలా రాయొచ్చు? 6 into 11 అని రాయొచ్చు. 120 అయితే 12 into 10 అని రాయొచ్చు. 28 అయితే 4:7 అని రాయొచ్చు. ఓకే, ఒకసారి చూడమ్మా, ఇక్కడ ఎక్కడ ఎడిషన్ మల్టిప్లికేషన్స్ ప్రాపర్గా వెళ్ళట్లే, ఎందుకంటే అన్ఈవెన్గా ఉన్నాయి కొంచెం నెంబర్స్. సో ఇలాంటివి ఎప్పుడైతే నెంబర్స్ వ్యాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయో ఇండివిజువల్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఏమైనా ఉందో చూడండి. 6ని ఎలా రాయొచ్చు? 2 into 3 అని రాయొచ్చు. నెక్స్ట్ 28ని ఎలా రాయొచ్చు? 4 into 7 అని రాయొచ్చు. నెక్స్ట్ 66 అని రాయొచ్చు, 6 into 11 అని రాయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఎవ్రీ నెంబర్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అప్పుడు ఏమవుతుందంటే 2 అనేది 4 అయింది, 4 అనేది 6 అయింది, నెక్స్ట్ 6 అనేది 8 అయింది లేదు చూద్దాం. 8 into నెక్స్ట్ 3 అనేది 7 అయింది, అంటే +4 యాడ్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ +4 యాడ్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ +4 యాడ్ చేయండి, 15 అయింది. 8 15s అంటే 120 కదా, సరిపోయింది. సో నాకు ఇక్కడ 2 బేస్ వాల్యూస్ క్రియేట్ అయ్యాయి. అవి ఏంటంటే ఈ 2 బేస్ వాల్యూస్ అంటాం. ఈ 2 బేస్ వాల్యూస్ నుంచి నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ని నేను ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలాగా? ఒక సిరీస్ ఏమో 2 ఇంక్రీజ్ అవుతుంటే ఒక సిరీస్ ఏమో +4 ఇంక్రీజ్ అవుతుంది. సో మన కోడ్లో ఇప్పుడు 2 బేస్ వాల్యూస్ ఉన్నాయి. అదేంటంటే ఏ వాల్యూ, బి వాల్యూ. ఏ ఏమో 2, బి ఏమో 3 అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఏ ఇంటూ బి చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ లూప్ రన్ చేస్తున్నప్పుడు సిరీస్ని ప్రింట్ చేయాలంటే ఏంటి? లూప్సే కదా మనం యూస్ చేయాల్సింది. లూప్ రన్ చేసినప్పుడు ఏముంది? నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో 2 దీనికి యాడ్ చేస్తాను, దీనికి ఏమో 4 యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? 4 into 7 28 అవుతుంది, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో ఫస్ట్ సిరీస్ని ఇంప్లిమెంట్ చేద్దాం, తర్వాత దాన్ని పిరమిడ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేను విఎస్ కోడ్ తీసుకుంటాను. సో మీకు కొంచెం క్లియర్గా ఉండడానికి స్క్రీన్ క్లియర్ చేస్తాను. సో మన టార్గెట్ అంటే ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ తీసుకుందాం. ఏంటంటే n అనే వాల్యూ తీసుకుందాం, అది ఇంటీజర్ టైప్లో ఉండాలి కాబట్టి మనం వాళ్ళని ఇన్పుట్ ఇమ్మని అడుగుదాం. ఓకే, సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n అని అడుగుదాం. ఓకే, సో ఎన్ని రోస్ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు అన్నమాట. మనం అలా ఇచ్చామంతే. అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి కదా. నేను ఏం చేస్తున్నానంటే ప్యాటర్న్ ప్రింట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి n వాల్యూని పాస్ చేస్తాను. సో ఫంక్షన్ని డెఫినేషన్ చేయడం, కాల్ చేయడం అయిపోయింది. మరి ఫంక్షన్ని డిఫైన్ చేయాలి కదా. సో ఈ ఫంక్షన్ని మనం ఫస్ట్ డిఫైన్ చేద్దాం. సో ఫంక్షన్ సేమ్ తీసుకున్నాను, ఇక్కడ డిఫైన్ అన్నాను, డిఫైన్ అయింది. నెక్స్ట్ కాలమ్ ఇస్తాను, ఎంటర్. ఓకే, సో మనం ఇక్కడ వచ్చిన n వాల్యూని అక్కడికి ఫార్వర్డ్ చేసాం. ఓకే, లెట్స్ యూజ్ ద ఫంక్షన్ నౌ. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ ప్యారలల్గా ఇక్కడ రాస్తాను చూడండి మీకు ఐడియాలజీ కోసం. సో n వాల్యూ 1 అయింది అనుకోండి, ఏమవ్వాలి? 6 ప్రింట్ అవ్వాలి. 2 అయితే 6,28 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 3 అయితే 6,28, 66 ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 6 ఒకటే ప్రింట్ అవ్వాలి. అంటే ఏ ఇంటూ బి చేస్తే చాలు కదా. సో అలా ప్రింట్ చేయాలంటే నేను యూజ్ చేయాల్సింది ఏంటి? ఫర్ లూప్సే కదా. సో బిఫోర్ దట్ నేను ఏంటి? ఏబి వాల్యూ బేస్ వాల్యూస్ తీసుకోవాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు ఉండండి, ఎందుకంటే మీకు ఒక అసైన్మెంట్ టాస్క్ కూడా ఇస్తాను ఈ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని.
అప్పుడు మీకు ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ చేయాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to n. సో 0 నుంచి n వరకు మనం ఫర్ లూప్ని రన్ చేస్తాం. అండ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేయాలంటే 6ని ప్రింట్ చేయాలి కదా. 6ని ప్రింట్ చేయాలంటే ఏ ఇంటూ బి ప్రింట్ చేస్తే చాలు. కానీ మనకు అక్కడ ప్రోగ్రామ్లో ఇచ్చారు అన్నీ ఈవెన్గా ఉండడానికి 5 డిజిట్ నెంబర్ ప్రింట్ చేయండి అని. సో 5 డిజిట్ నెంబరు ప్రింట్ చేయడానికి అంటే ప్రీవియస్గా జీరోస్ యాడ్ చేయడానికి మీరు సింపుల్గా యూజ్ చేసేది ఏంటంటే పైథాన్లో %d అని యూజ్ చేస్తాం. సో మనకు 5 డెసిమల్స్ కావాలి కాబట్టి .5 అని ఇస్తాం. అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చి A*B అని ఇవ్వాలి. ఎందుకంటే A ఇంటూ B మల్టిప్లై చేసి మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. ఒకసారి ఈ కేసుని రన్ చేసి చూద్దాం. అసలు అక్కడ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయో లేదా చెక్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ నేను స్క్రీన్ ఎరేజ్ చేస్తాను. దాని తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. ఐ థింక్ నో మిస్టేక్స్ వీ హ్యావ్. సో రన్ చేసి చూశాను. ఇక్కడ రన్ చేస్తే ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n అన్నది. నేను 2 అని ఇచ్చాను. 2 అని ఇస్తే ఏంది 6 అనే ప్రింట్ అయింది. ఎందుకు? మనం ఎటువంటి ఏబీని ఇంక్రీజ్ చేయలేదు కదా. సో 2 వాల్యూ ఇచ్చినప్పుడు ఏమైంది 6 ప్రింట్ అయింది. అంటే నాకు కావాల్సింది ఫస్ట్ టాస్క్ ఏంటి? డిజిట్స్ 5 వస్తున్నాయా లేదా? ఎస్, రావడానికి నేను 0.5 ఇచ్చాను 5d అని. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా 5 డిజిట్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఏబీ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి కాంపౌండ్ ఆపరేటర్ ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తున్నాను. ఎందుకంటే ఏ వాల్యూ 2తో ఇంక్రీజ్ అవ్వాలని చెప్పాను, అలాగే బి వాల్యూ 3తో ఇంక్రీజ్ అవ్వాలని చెప్పాను. సో 4తో ఇంక్రీజ్ అవ్వాలని చెప్పాను. సో 4 అని ఇస్తాను. సో ఇక్కడతో అయిపోయింది. ఈ లూప్ ఇలా రన్ అవుతూ ఉంటుంది. మనకి ఆల్రెడీ తెలుసు n వాల్యూ ఇక్కడ 2 ఇచ్చిన 2 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఓకే, కూల్. సో లెట్స్ స్టార్ట్. ఎందుకంటే నేను 0 ఇచ్చాను కదా, ఇక్కడ n ఇస్తే చాలు. ఒకవేళ 1 ఇస్తే n+1 ఇవ్వాలి. ఇక్కడ మనకి అంత రిక్వైర్మెంట్ లేదు. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేసినప్పుడు n వాల్యూ అడిగారు, నేను 2 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేశారా? నేను 2 అని ఇచ్చినప్పుడు 2 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి అండ్ 2 లైన్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే, కానీ ఇది కరెక్టేనా? ఎస్, కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 లైన్స్ అన్నప్పుడు 2 లైన్స్ వచ్చాయి. మరి నెక్స్ట్ లైన్లో 28తో పాటు నెక్స్ట్ నెంబర్ కూడా రావాలి కదా. సో ఇక్కడ n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. కానీ వాల్యూస్ అనేవి మీరు 3 వరకు ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ n+1 అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూడండి. n వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి, 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అదే n వాల్యూ 4 ఇచ్చాను అనుకోండి, 3 ఇచ్చాను అనుకోండి. ఓకే, n వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి, 4 వాల్యూస్ ప్రింట్ అవుతుంది. కానీ n వాల్యూ 3 అని ఇస్తే ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? మనకి 276 వరకు ప్రింట్ అవ్వాలి. మరి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అంటే అసలు సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది, కానీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి మనకి. కానీ ఇది 1 డైమెన్షనల్. మరి మనకి ఏం కావాలి? ఇలా ఇంక్రీజ్ అయ్యే ప్యాటర్న్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? 2 డైమెన్షనల్ అరైని యూజ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ తెలుసు ప్యాటర్న్స్ అవి ప్రింట్ చేసేటప్పుడు డబుల్ ఫర్ లూప్ యూజ్ చేయాలని. సో ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాను. సో ఫర్ ఏం చేస్తానంటే జే అనేది తీసుకుని జే ఇన్ రేంజ్ అని చెప్పి 0, i అని ఇస్తాను. ఇక్కడ i+1 అని కూడా ఇవ్వండి, ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా. ఓకే, సో ఇవన్నీ కొంచెం లోపల పెట్టేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందో అదే చెక్ చేద్దాం. ఎంటర్ n వాల్యూ అన్నాడు, 2 అన్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు n వాల్యూ 2 అయినప్పుడు 3 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అలాగే సేమ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. n వాల్యూ 3 అన్నప్పుడు ఎన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి చూడండి అమ్మా ఈసారి. 1 2 3 4 5 6. సో ఏం చేస్తున్నాం అంటే ఇందాక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయడానికి ఫోకస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తాం ఒకసారి లూప్ రన్ అయినప్పుడు, అదే సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు 2 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాం, థర్డ్ టైం లూప్ రన్ అయినప్పుడు 3 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాం. అందుకే 6 వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? సో అలాగే సేమ్ వచ్చినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నారు ఒకసారి మీరు అక్కడ
అవుట్పుట్ చూడమ్మా, చూడండి 2 అని ఇచ్చినప్పుడు 6 అని వచ్చింది, అలాగే 28 66 అని వచ్చింది, అంటే 3 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ 3 అని ఇచ్చినప్పుడు 6 28 అప్ టు 276 వచ్చాయి. సో సేమ్ మనం అనుకున్న ప్యాటర్న్ వస్తుంది, కానీ పిరమిడ్ స్ట్రక్చర్ రావట్లేదు. పిరమిడ్ స్ట్రక్చర్ ఎందుకు రావట్లేదు? మరి పిరమిడ్ స్ట్రక్చర్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ 6 దగ్గర ఒక బ్రేక్ వచ్చి న్యూ లైన్కి రావాలి, తర్వాత 28 66 ఒక లైన్లోనే ప్రింట్ అవ్వాలి. సో ఈ 28 66ని ప్రింట్ చేసేది ఇంటర్నల్ లూప్. సో ఇంటర్నల్ లూప్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే ప్రింట్ ఎండ్ లైన్ ఇవ్వాలి, లేదా జస్ట్ ప్రింట్ ఎఫ్ రాస్తే చాలు, ఎండ్ లైన్ అవసరం లేదు. ఇక్కడ ఎలిమెంట్కి స్పేస్ వస్తుందా లేదా రా చూద్దాం. ఫస్ట్ రన్ చేసి చూడండి. సో నేను క్లియర్ చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను. ఎంటర్ ద వాల్యూ ఉంది, 3 ఎంటర్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, 6 28 66 120 190 276 కొంచెం గ్యాప్ వచ్చాయి. అంటే ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు ఒక ఎలిమెంట్ ప్రింట్ అయింది, సెకండ్ లూప్ రన్ అయినప్పుడు 2 ఎలిమెంట్స్ ఎందుకు ప్రింట్ అవుతాయి అంటే జే వాల్యూ మళ్ళీ 0 నుంచి I వరకు రన్ అవుతుంది కదా. 0 I వాల్యూ ఏమో 1 అయినప్పుడు 1 కూడా ప్రింట్ అవుతుంది. I+1 ఎందుకు రాశానంటే ఒకవేళ I వాల్యూ ఫస్ట్ 0 అయిందనుకోండి, ఇక్కడ 0, I అని రాస్తే 0 0, సో రేంజ్ అనేది ఉండదు, అంటే లోపల ఏం ప్రింట్ అవ్వదు అసలు. ఎప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోతూ ఉంటుందన్నమాట. కావాలంటే అది కూడా చూపిస్తాను మీకు, డోంట్ వరీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మనం ఏం చేసాం, ఫస్ట్ 006 ప్రింట్ చేసాం, నెక్స్ట్ 28 66 ప్రింట్ చేసాం, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ప్రింట్ చేసాం. కానీ ఇవి రోలో రాకూడదు, పక్కన రావాలి స్పేస్ వచ్చి. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎండ్ రాయలేదు. ఎండ్ రాసి ఏం చేసి స్పేస్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, పైథాన్లో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చి అక్కడ ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. నార్మల్గా బై డిఫాల్ట్ ప్రింట్ ఎప్పుడు న్యూ లైన్కి ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశాను, స్పేస్ ఇచ్చాను. సో ఎండ్ ఏమవుతుందంటే స్పేస్ కింద వస్తుంది. చూడండి, నేను మళ్ళీ క్లియర్ చేసి స్క్రీన్ని ఇక్కడ మళ్ళీ సేమ్ కోడ్ని రన్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ ద వాల్యూ ఉంది 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, 6 ప్రింట్ అయింది, 28 66 ప్రింట్ అయింది, 120 అండ్ 190 276 కూడా ప్రింట్ అయింది. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. సరే ఇక్కడ I+1 ఇచ్చారు కదా, I ఇద్దాం. I ఇచ్చినప్పుడు మరి అవుట్పుట్ ఏమొస్తుంది మీరు అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ ఎలిమెంట్ స్కిప్ అయింది, ఓన్లీ 2, నెక్స్ట్ 2 మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఎందుకు ఫస్ట్ది బ్లాంక్గా స్కిప్ అయిందంటే చెప్తున్నాను చూడండి. I వాల్యూ ఫస్ట్ 0తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 0తో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ J వాల్యూ 0తో స్టార్ట్ చేస్తే Iతో కంపేర్ చేసినప్పుడు I వాల్యూ 0 బిఫోర్ వాల్యూ వరకే వస్తుందని మనకు తెలుసు ఫర్ లూప్ రేంజ్ యూస్ చేస్తున్నప్పుడు. సో ఎప్పుడూ కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతున్నప్పుడు మీరు చూసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ +1 ఇస్తేనే మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నాకు తెలిసినంత వరకు మొత్తం ప్రోగ్రామ్ని బాగానే ఇంప్లిమెంట్ చేసుకున్నాం, ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూ అయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అలాగే మీకు అసైన్మెంట్ అని చెప్పాను కదా, ఆ అసైన్మెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ కాదు, నేను చెప్పింది చాలా బేసిక్ మెథడ్, అర్థం కావడం కోసం చాలా ఎలిమెంటరీ లెవెల్లో చెప్పాను. కొంచెం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలా అంటే 6 అంటే ఏంటమ్మా, 2 × 3 కదా. నెక్స్ట్ 28 అంటే ఏంటి, 4 × 7 కదా. నెక్స్ట్ 66 అంటే ఏంటి, 6 × 11 కదా. సో ఇప్పుడు నేను 2 × 3 ఎలా రాయొచ్చు అంటే 2 × 2 + 1 అని రాయొచ్చు. సో ఈ టర్మ్లోనూ 2 కామన్ తీసాను అనుకోండి, ఓకే, లేదా ఇంకోలా రాయొచ్చు. సో 2 × 2 + 1 కదా. మరి 4 × 7 ఎలా రాయొచ్చు, ఓకే ఇక్కడ స్పేస్ లేదు కదా, మనం నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటాను సో దట్ మనకి స్పేస్ ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 6 28 అండ్ 66 ఈ 3 చెప్తాను, దీన్ని బట్టి మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. సో 2 × 3 4 × 7 6 × 11 దీన్ని ఎలా రాయొచ్చు, 2 × 2 + 1 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 4 × 4 + 3 అని రాయొచ్చు. నెక్స్ట్ దీని ఎలా రాయొచ్చు, 6 × 6 + 5 రాయొచ్చు. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇప్పుడు వరకు నేను, అందుకే ఏ వాల్యూ బి వాల్యూ అని రొటేట్ చేశాను. కానీ ఎందుకు సెకండ్ ఫార్మేట్లో రాశానంటే ఇక్కడ నేను ఒక వేరియబులే యూజ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే ఎన్ని వేరియబుల్స్ అయితే డిక్రీజ్ చేస్తారో అంత ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంప్రూవ్ అవుతుందని మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఎందుకు 3ని 2 + 1 అని రాస్తున్నానంటే
ఈసారి నేను 2 వేరియబుల్స్ సపరేట్గా యూజ్ చేయను, ఏబి అని. ఎలా యూజ్ చేస్తానంటే ఏ ఇంటూ ఏ ప్లస్ 1 అని రాస్తాను, నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ప్లస్ 3 అని రాస్తాను, నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ప్లస్ 5 అని రాస్తాను, అండ్ సో ఆన్. సో సింగిల్ వేరియబుల్ యూజ్ చేసుకుని మీరు ఈ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు. సో ఈ కోడ్ అనేది మన డిస్క్రిప్షన్లో కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కాపీ చేసుకుని ఈ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ రెండింటిని రీప్లేస్ చేసి ఒక వేరియబుల్తో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది థింక్ చేసి ట్రై చేయండి. సో మీ అందరికీ ఈ లాజిక్ అర్థమైంది, ఈ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ మోహన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము ఎప్పుడు మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ప్రిపరేషన్ ఫ్రమ్ ఎంసీఆర్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.